గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 64, 46వ డివిజన్ల పరిధిలో మడికొండ గ్రామం నందు సుమారు 3 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్లు 46వ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ వసుక్కుల శంకర్, డివిజన్ అధ్యక్షులు వసుక్కుల నాగరాజు, మెట్టుగుట్ట గుడి చైర్మన్ పైడిపాల రఘుచందర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు. విషయాలను మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళ సమస్యల పట్ల ఇమీడియట్లీ నేను కమిషనర్ గారు మా నాయకులు అందరూ స్పందించి వారు అడిగినవన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఎన్విరాన్మెంట్ కాపాడే బాధ్యత, అంటే ప్రకృతిని కాపాడే బాధ్యత మన అందరికీ ఉందనేది వారు కూడా గుర్తు చేసింది. సో చాలా సంతోషం. ఈ కాలనీకి వస్తే ఒక ప్రశాంతంగా ఉంటుంది, ఒక నీట్గా ఉంటుంది కాలనీ. సో అందరూ కూడా ప్రజలు వెస్ట్ కాలనీ లాగా మంచిగా ఒక సొసైటీ ఫామ్ చేసుకుని కాలనీలన్నీ కూడా పరిశుభ్రతను పాటించాలని మనం అదే బయట దేశాలకు పోతే ఒక చాక్లెట్ చెత్తను కూడా బయటపడేది, అది తీసుకుపోయి డస్ట్బిన్లో వేస్తాం. అని మన దురదృష్టం, మనం ప్లాస్టిక్ని ఎక్కువ వాడుతున్నాం. ప్లాస్టిక్ ఫ్రీ కావాలి మన కంట్రీ. ప్లాస్టిక్ ఫ్రీ అంటే ఎన్విరాన్మెంట్ కాపాడిన వాళ్ళని కూడా అవుతాం. మరి ఈరోజు శంకుస్థాపన చేసుకున్న పనులు కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవుతాయి. ఇంకా కొన్ని టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. వెస్ట్ సిటీకు ఇంకా 46, 64 డివిజన్లకు వాటికి కూడా టెండర్ కంప్లీట్ కాగానే మిగతా పనులు కూడా అవుతాయి. మరి ఈరోజు చూస్తే ముఖ్యమైన హాట్ టాపిక్ మీ అందరికీ తెలుసు, సిట్ వాళ్ళు కేటీఆర్ను ఇన్వెస్టిగేషన్ పర్పస్ లో సమన్ చేయడం జరిగింది. దాంట్లో ఆ టిల్లుగాడు ఇష్టం వచ్చినట్టు నోరుకు వచ్చినట్టు మాట్లాడారు. కనీసం కామన్ సెన్స్ లేదు, ఇంగిత జ్ఞానం లేదు. ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతుంది. అది మనం మహాభారతంలో చూస్తున్నాం. ప్రగల్భాలు కొట్టేటోడు ఎవరతను, ప్రగల్భాలకు మారిపోయారు కేటీఆర్. సో ఎంతసేపు అధికారులను, ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని కామెంట్ చేస్తున్నారు. చాలా సిగ్గుచేటు. కేటీఆర్ ఇప్పుడన్నా నీ పద్ధతి మార్చుకో. నువ్వు దొంగవైనట్టు ఉల్టా చోర్ కోతువాళ్ళకు డాటే అంటావు. దొంగడే ఉల్టా పోలీసు వాళ్ళని బెదిరించినట్టు. పోలీసు వాళ్ళను మళ్ళా నేను ఇప్పుడు మళ్ళీ ఆయన 2 నెలల తర్వాత మళ్ళీ ప్రభుత్వంలో వస్తాడట. వచ్చి మళ్ళీ వాళ్ళందరూ డీజీగా నువ్వు చేసిన విధవ పనులకు, నీ హరీష్ రావు నువ్వు చేసిన విధవ పనులకు నీ సొంత చెల్లె ఇంటి నుండి వచ్చే చెప్పింది. లాస్ట్ కు మా ఇంటి అల్లుని కూడా ఇడిచిపెట్టలేదు. విధవలారా మీరు, ఇప్పుడైనా మారండి. మీరు ఇంకా ఉద్యమకారులని పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు. మీరు చేసిన పాపాలు ఇంత కాదు. మా అయ్య చుట్టూ దయ్యాలు చేరారని చెప్పింది. ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉన్నారు. కేటీఆర్ ఏదైతే మీడియా ముందుకు వచ్చి డైలాగులు కొడుతున్నాడో ఆ డైలాగులు మానుకో కేటీఆర్. ఇప్పటికైనా సిట్టుకు సహకరించు. అలాగే మా మంత్రి, మాజీ మంత్రి ఒక ఆయన ఉన్నాడు పర్వతగిరిలో, ఆయన కూడా నాటకాలు తెలుసు. ఆయనకు కూడా ఇవాళ రేపు సమన్స్ వస్తాయి.